కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు మేలు చేయకపోగా ఇంకా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ హయాంలో రైతు బంధు, రైతు బీమా పథకాలను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా కింద ఎల్ఐసికి చెల్లించాల్సిన 700 కోట్ల ప్రీమియంను చెల్లించలేదన్నారు నిరంజన్ రెడ్డి. దీంతో ఏడాది కాలంలోనే 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. సాగునీరుకు ఇబ్బంది లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అబద్ధాలు చెప్పించారని అన్నారు. గతంలో కేసీఆర్ చేసిన దానికంటే చాలా గొప్పగా చేస్తామని చెప్పి రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలందరూ కూడా ప్రగల్భాలు పలికినారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అమలైనటువంటి రైతు సానుకూల విధానాలన్నీ లేదా పథకాలన్నీ అమలుకు నోచుకోక ఈరోజు రైతులు ఏ రకంగా అవస్థలు పడుతున్నారో, అవస్థలు పడుతున్నటువంటి రైతుల జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణ. రైతు బీమా అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి పథకం అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, వరల్డ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ పేర్కొన్న 2 అత్యద్భుతమైనటువంటి పథకాలు రైతాంగానికి మేలు చేసినాయి భూగోళంలో. ఒకటి రైతు బంధు, ఒకటి రైతు బీమా అని చెప్పినారు. ఈ 750 కోట్ల రూపాయలు ఈ సర్కారు ప్రీమియం కట్టని కారణంగా దాదాపు 7,000 పైచీలకు మంది రైతులు ఎవరైతే ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మొత్తము వాళ్ళ క్లెయిమ్స్, ఆ బిల్స్, ఆ ఫైల్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఐసి దగ్గర పెండింగ్ లో ఉండేటువంటి ఉన్నాయి. అవి కాక ఇంటర్రెగ్నమ్ పీరియడ్ ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో ఉండేటువంటి వాళ్ళు 7,000 కుటుంబాలు ఉన్నాయి. ఇవి ఇట్లా ఉండగా రైతుల ఆత్మహత్యలు 440 దాటింది. ఇప్పుడు కరెంటు రాదు, నీళ్లు రావు, రైతు భరోసా రాదు, బీమా కిస్తు చెల్లించరు. మరి ఏమి ఇస్తున్నట్లు? మిమ్మల్ని మీరు శిక్షించుకోవద్దు. రైతులు సమయం సందర్భం వచ్చినప్పుడు, ఎప్పుడు సందర్భం వచ్చినా వేచి ఉండండి. ఈ ప్రభుత్వాన్ని శిక్షించండి, ఈ అధికార పార్టీని శిక్షించండి తప్ప రైతాంగం తమను తాము శిక్షించుకోవద్దని చెప్పి